హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు sarvani క్రియేటివ్స్. ఈరోజు మనం బటానీ చాట్ చేయబోతున్నాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకొని సన్నగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా వేసుకోవాలి. అవి పచ్చదనం పోయేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలు ఉడికించుకొని వేసేసుకోవాలి. మ్యాష్ చేసుకుని వేసేసుకోవాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం అంతా 2 నిమిషాలు కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దాంట్లో 2 మీడియం సైజు టమాటాలను గ్రేవీ చేసుకుని వేసుకోవాలి. ఆ గ్రేవీని మొత్తం అంతా 2 నిమిషాల దాకా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. దాంట్లోనే బఠానీలు, నేనైతే 1 కప్ బఠానీలు తీసుకున్నాను. 8 అవర్స్ ఉంచి పెట్టాను. దాన్ని ఉడకబెట్టి దాంట్లో సగమేమో బఠానీలు మిక్సీ పెట్టి వేసుకోవాలి. మిక్సీ పట్టింది వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. అది మొత్తం కలిపేసుకున్న తర్వాత విడిగా ఉంచిన కొన్ని బఠానీలు, సగం బఠానీలు వేసుకుని కలుపుకోవాలి. బాగా కలిసేటట్లు మొత్తం అంతా కలుపుకోవాలి. ఒక నిమిషం అయిన తర్వాత దాంట్లో రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, అలానే కొంచెం గరం మసాలాను, ధనియాలు మసాలా 2 వేసుకోవాలి. బయట షాప్స్లో దొరుకుతాయి. ఆ 2 వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. బిట్టుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. దాంట్లో 2 మీడియం సైజు మినపలు పిండుకొని పోసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. దాన్ని సర్వ్ చేసుకుంటే సరిపోయింది. 1 కప్ కింద సర్వ్ చేసుకుని దానిపైన కార్న్ చిప్స్ను వేసేసుకొని మొత్తం తింటే ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ. దీని పానీపూరిలో కూడా తినచ్చు. థ్యాంక్ యూ.